రాష్ట్రాల్లో ఉదయం నుంచే హోలీ వేడుకలు గ్రాండ్ గా స్టార్ట్ అయ్యి యువతంతో ఉత్సాహంగా హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. అయితే వైజాగ్ లో హోలీ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విక్రమ్ మనకు వైజాగ్ నుంచి అందుబాటులో ఉన్నారు. విక్రమ్, వైజాగ్ లో హోలీ సంబరాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? హోలీ సెలబ్రేషన్స్ విశాఖ సాగర్ తీరంలో ఫుల్ జోష్గా కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే విశాఖ సాగర్ తీరం అంతా కూడా కలర్ఫుల్గా రంగుల హర్వీలను తరిపించేలాగా ఈ ఉత్సవాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద చూస్తున్న పెద్ద ఎత్తున హోలీ సెలబ్రేట్ చేసుకునేందుకు తల్లి వచ్చారు. ఫ్యామిలీస్తో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఓ దగ్గర చేరుకుని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. విశాఖపట్నంతో పాటుగా అనేక ప్రాంతాల్లో బీచ్తో పాటుగా అనేక ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు చాలా సందడిగా ఉత్సాహంగా కొనసాగుతూనే బీచ్ లో ఈ హోలీ సెలబ్రేషన్స్ అనేది కూడా ఒక రకమైనటువంటి ఆనందంగా కొంతమంది భావిస్తూ ఉంటారు. ఈ హోలీని ఎలా చేసుకుంటున్నారు అనేది మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఈసారి హోలీ స్పెషాలిటీ ఏంటి, ఎలా జరుపుకుంటారు? చెప్పండి, ఈసారి హోలీ స్పెషాలిటీ ఏంటి, ఎలా జరుపుకుంటారు? హ్యాపీ హోలీ అండి. వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ నుంచి 215 మంది మెంబర్లు ఉన్నామండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ యోగా విలేజ్ ఆపోజిట్ ప్లేస్ లో మన కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుపుకుంటాం. సప్తవర్ణాలు 7 రంగులు ఎలా ఉందో ఇంద్రధనస్సులో మన హోలీలో కూడా 7 రంగులతో పాటు మన అంతా ఆనందం వెలివిరియాలని ఇవాళ లక్ష్మీదేవి పుట్టినరోజు. హోలీ కూడా మా వీసీజీవీసీ గ్రేటర్ విశాఖ కపుల్స్ మెంబర్స్ ఎప్పుడు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. నా పేరు కందులు సురేష్ అండి, ప్రెసిడెంట్. మీరు చెప్పండి, ఈ సెలబ్రేషన్ సంబంధించి కూడా ఉదయం నుంచి చేసుకుంటున్నారు. ఎలా ఉంది? ఫ్యామిలీస్ చిన్నారు అందరూ కలిసి చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఆ సంవత్సరానికి ఒకసారి చేస్తామండి. హోలీ అనేది హిందూ సాంప్రదాయం. ఉదయాన్నే లేసి రంగులతో పిల్లలు కూడా చాలా హ్యాపీగా మా ఫ్యామిలీ అందరూ ప్రతి సంవత్సరానికి వస్తామండి. హోలీ అనేది ఎందుకు వచ్చిందంటే మన హిరణ్యకపుడు రాక్షసుడికి చెల్లి ఉండేది హోలికని. ఆ హోలిక మన హిరణ్యకపుడు కొడుకు మన కొడుకుని భస్మం చేయడానికి వచ్చినప్పుడు ఆమె భస్మం అయిపోయింది. హోలీ అనగానే చెడుని నశింపజేసి మంచిని చేసేది హోలీ అండి. అందరికీ హ్యాపీ శుభాకాంక్షలు అండి, హోలీ శుభాకాంక్షలు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ హోలీని ఎలా చేసుకుంటున్నారు? నేను ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ నుంచి వస్తానండి. ఇక్కడ ఫ్రెండ్స్ అందరితో హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి. హోలీ రంగుల పండుగ. దీన్ని చెడు పైన మంచి విజయం సాధించినందుకు మనం చిహ్నంగా ఈ హోలీ సెలబ్రేట్ చేసుకుంటాము. అంతేనండి, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, చిన్నారులు వాళ్ళంతా కూడా ఎలా చేసుకుంటున్నారు? మీరు ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు కదా, ఈసారి స్పెషల్? ఈసారి మేము వీసీజీవీసీ తరఫున వచ్చి హ్యాపీగా చాలా ఆనందంగా అందరితో కలిపి జరుపుకుంటున్నామండి. ఉదయం 7 గంటల నుంచే మొదలు పెట్టారు. అన్ని అరేంజ్ చేశారు. మా క్లబ్ వాళ్ళే కలర్స్, వాటర్ పైప్స్ అన్ని అరేంజ్ చేశారు. చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. బీచ్ లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. ఫ్యామిలీస్తో చేసుకుంటాం. విశాఖపట్నంలో కేవలం ఈ రకంగా బీచ్ లో జరుపుకోవడంతో పాటుగా కూడా కొన్ని హోటల్స్ లోనూ అదేవిధంగా మరి కొన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ హోలీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల యూత్ పెద్ద ఎత్తున చేసుకుంటున్నప్పటికీ కూడా ఫ్యామిలీస్ కూడా అందరూ ఒక చోట చేరి ఈ రకంగా క్లబ్స్ అన్ని కూడా సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా నిర్వహించుకోవడం ద్వారా కూడా ఈ హోలీ సంబరాలన్నీ విశాఖపట్నంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు రూరల్ ప్రాంతంలో కూడా సాంప్రదాయ ప్రకారం ఈ హోలీని అంతా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. హరీష.